మేము కొట్లాడినాం పిఆర్సీ కోసం. ఎందుకు తెలంగాణ జలమండలిలో పిఆర్సీ ఇస్తలేరని కొట్లాడినాం. ఇవాళ చెప్తున్నా మీకు, మొన్న మాకు భయపడి మమ్మల్ని బయటేసి తెలంగాణలో ఎన్నికలు వస్తాయేమో ఓడిపోతామనే భయంతో కేసీఆర్ అసెంబ్లీలో ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండు? కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తా అని చెప్పిండు. చెప్పిండా చెప్పలేదా? అక్క ఇందరా లేదా? సెల్ఫోన్లని, మెప్మా ఓన్లని, ఇంకెవరినన్నా విద్యా వాలంటీర్లని, ఇట్లా అందరినీ కూడా తీసుకొని వచ్చి పర్మనెంట్ చేస్తా అన్నాడు. మరి తెలంగాణ జలమండలిలో చెయ్యాలా వద్దా? ఈ 3000 ఉద్యోగుల సంఖ్య 20,000 పెరగాలా వద్దా? పెరగాలా వద్దా? పెరగాలంటే కారు గుర్తు కొట్టేస్తే పెరగదు పొరపాటున కూడా. కారు గుర్తుకు అనుబంధంగా ఉన్నటువంటి యూనియన్ వేస్తే పెరగదు రేపు. సారు ఏ మాట మాట్లాడుతాడో తెలియదు, పొద్దుగాలు ఏం మాట్లాడుతాడో తెలియదు, పగటిలు ఏం మాట్లాడుతాడో తెలియదు, పొద్దుకి ఏం మాట్లాడుతాడో తెలియదు, 6ంటికి ఏముంటుందో తెలియదు, 9ంటికి ఏమొస్తుందో తెలియదు. పొద్దు తిరుగుడు పువ్వు తిరిగినాడు తిరుగుతుంటాడు సారు. చీకటైనా కొద్ది రంగులు మారుతుంటాయి, గట్లా సారు మాటలు కూడా మారుతాయి. అందుకని దయచేసి ఆలోచించుంది. ఎవడు భయపడితేవని భయపడాల్సిన అవసరం లేదు. శ్రమ మీది, పని మీది. చేసిన పనికి ఏమడుగుతున్నామన్నా? జీతం అడుగుతున్నాం, ప్రమోషన్ అడుగుతున్నాం, హెల్త్ కార్డు ఏమని అడుగుతున్నాం. పొద్దుగా లేస్తే ఇంటికి పోయేదాకా మా ఉద్యోగానికి భద్రత ఉండాలని అడుగుతున్నాం. అంతేనాక ప్రగతి భవన్ల జాగా అడిగిరా? హరీష్ రావు ఆస్తిని అక్క అడిగిరా? తలసారి సనద్ర బంగ్లా అడిగినవా? అడగలే కదా. మేము పనిచేస్తున్నాం, మా పనికి జీతం ఇవ్వమని అడుగుతున్నాం. మేము పనిచేస్తున్నాం, మాకు ప్రమోషన్ ఇవ్వమని అడుగుతున్నాం. మా వాళ్ళపై సివరేజ్ వర్క్ చేసి మోరీలలో నడిచిపోతున్నారు, వాళ్ళకు ఉద్యోగ భద్రత ఇవ్వండి, హెల్త్ కార్డు ఇవ్వని అడుగుతున్నాం. ఇవేమన్నా గొంతమ్మ కోరికలా? అప్పుడు ఏరన్నా వినబడాలా? వినబడద్దా? రేపు వస్తారు తలకాయ నెలలు ఆయనకు సపోర్ట్ చేస్తారు. ఈ పక్కన ఆ పక్కన పోలీసు వాళ్ళని వేసుకొని బుర్రా వస్తారు. ఏం భయపడకురన్నా, పోలీసు వాళ్ళు కూడా మన కోసమే పనిచేస్తారు. కాకపోతే ఆడ మంత్రి గింత్రి కూర్చుంటే ఆ కంత్రి గారి కోసం కింద 2 సార్లు దెబ్బలు కొట్టిపోతారు. అంతేగాని మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ జలమండలిలో ఉద్యోగులకు ఉద్యోగ భద్రత రావాలంటే అది ఎల్లుండి జరిగేటువంటి ఎన్నికలలో మీ చేతులు ఆధారపడి ఉంది. మీరేసే ఓటు ఈ దేశ చరిత్రను రాయాల్సినటువంటి ఓటు. మీ ఆలోచన విధానం తెలంగాణ జలమండలిని రక్షించుకునేటట్టు ఉండాలి తప్ప ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటట్టు ఉండదు. ఇద్దామా ప్రైవేట్ వాళ్ళకి? ఇద్దామా ప్రైవేట్ వాళ్ళకి? జిహెచ్ఎంసీలో 3 షెడ్యూల్ కూడా ప్రైవేట్ వాళ్ళే వచ్చిందట. లకిడికాపూర్ కాడికెళ్ళి హైదరాబాద్ దాకా ఓ కాంట్రాక్టర్. ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తూ, ఇంతకుముందు సివరేజ్ బోర్డు లేదా సివరేజ్ సిస్టమ్ ని ఎవరు చూస్తుండ్రి? జిహెచ్ఎంసీలు ఉండేది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మీకు ఇచ్చారు. మరి జీతాలు పెరిగినాయా? కార్మికుల సంఖ్య పెరిగిందా? పని ఒత్తిడి తగ్గిందా? అంటే ఏమి దక్కలేదు. కానీ పైసలు ఎవరికి పోతున్నాయి? పైన కూర్చున్న వాళ్ళకి పోతున్నాయి. కష్టం ఎవరు చేస్తున్నారు? కింద మనం చేస్తున్నాం. సొమ్ము మనది, సోకు అన్నది సోకు తమ్ముని పంచుకునే పంచాయతీ. దశంటానికి ఓటేస్తారనేది ఒకసారి ఆలోచించారు దయచేసి. ఒక్కరోజు మీరు ధైర్యంగా ఉంటుంది. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. మీ మీద కేసులు పెడితే కాపాడుకునే బాధ్యత మాది. అక్రమంగా బదిలీ చేస్తే మీ తరఫున నిలబడి జలమండలి గేట్లు వలుకొట్టి ఇవాళ వేరే పోలీసు వాడు పైకి వస్తే కూడా వాడిని కూడా కిందికి దించే బాధ్యతను మేము తీసుకుంటాం. కాబట్టి ఓటేసినప్పుడు ధైర్యంగా అయింది. మాయ మాటలు నమ్మకుంది, మోసపోతుంది. చాలా చెప్తారు వాళ్ళు. నిజం నిద్ర వేసేసరికి అబద్ధం మొత్తం హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టొస్తుందట. అట్లా రేపు వచ్చి తీయగా చెప్తారు, భుజం మీద చేస్తారు. ఎన్నడూ రాన్నాడు రేపు అందరు వస్తారు. ఏం ఆనంద్ రెడ్డి గారు బాగున్నావా అంటాడు. ఎక్కడ లేని ప్రేమలకం వస్తాడు. ఎల్లుండి పొరపాటుగా మళ్ళీ చెప్తున్నా, పొరపాటుగా మీరు ఆ పాడని మోస్తే ఇక మళ్ళా 3 ఏళ్లలో ఈ 3,300 మందిలో 30 మందిని ప్రైవేటైజేషన్ కి అమ్ముకుంటారు, రిటైర్మెంట్ ఇస్తారు తప్ప ఒక్క కొత్త ఉద్యోగం పర్మనెంట్ కాదు. రేపు వస్తారు, మేము ఇచ్చేస్తాం, అది చేస్తాం, నోటికి ఏదో వస్తుంది మాట్లాడతాం. మేనిఫెస్టో మేము ఇచ్చే కంటే ముందు ఓ మేనిఫెస్టో కాగితం ఇచ్చిరు. మీకు ఇచ్చిరా అన్న? ఇచ్చిరా అని లేకుండా మీరు ఒకసారి చూడు. మేము ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినాం. కాపీ కొట్టాలని ఆలోచన వచ్చింది వాళ్ళకి. మేము 2వ మేనిఫెస్టో ఇస్తామన్నారు. రెండో మేనిఫెస్టో ఉంటుందా ఎలక్షన్లకి? మేనిఫెస్టో రాస్తే ఒకటి రాయాలి, చేతనైతే నేను ఇది చేస్తా అని చెప్పాలి. పక్కింటోడు ఏమో చేసి నేను వీడియోలో చెప్తా అని 2వ మేనిఫెస్టోలో
ఏ ప్రింటింగ్ ప్రెస్ లో మేము కొట్టించినామో గాడికే పోయి కాపీ పేస్ట్ కొట్టి మళ్ళా కదే మేనిఫెస్టో తెచ్చి మీ ముంగట పెట్టి నిజంగా చేసేది ఉంటే మీరు మొదటి రోజు ఇచ్చిన మేనిఫెస్టోలోనే మేము చెప్పిన అన్ని మాటలు చెప్పాల్సింది ఉండే. ఎందుకు చెప్పలేకపోయింది అనేది ఒకసారి దయచేసి ఆలోచించండి. ఏ నాయకుడు భయపెట్టించినా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఓటు మీది, అవసరం వాళ్ళది. అవసరం వాళ్ళది, మీది కాదు. ఓటు మీది, అవసరం వాళ్ళది. అవసరం కోసం వంగి వంగి దండాలు పెడతారు. ఓడ దాటినాక ఓడమల్లన్న, ఓడమ దాటిన తర్వాత బోడమల్లన్న. ఇది కేసీఆర్ సారు ఆ ప్రగతి భవన్ కాంపౌండ్ లో కూర్చొని గులాబీ కండు వేసుకున్న ప్రతి ఒక్కరికి గదే నేర్పిస్తాడు. అవసరం ఉంటే మంచిగా అశ్వత్థామరెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుంటాడు, స్వామి గౌడ్ గారిని పక్కన కూర్చోబెట్టుకుంటాడు, సతీష్ గారిని కూడా తెలంగాణ భవన్ లో కలిసి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అవసరం తీరిపోయింది, లక్డీ కప్పుల గేట్ అవుతా ఉంచుతాడు అని ప్రగతి భవన్ దగ్గర కూడా రానియడానికి వాళ్ళ పొరపాటు. అవి అట్లా బాధితులలో ఒకటో బాధితుడు, రెండో బాధితుడు, ఆడ బస్సు పైన ఆపిన అశ్వత్థామరెడ్డి కూడా ఒక బాధితుడు. రేపు మీ తరఫున ఎవరైనా మాట్లాడాలంటే మళ్ళా మేమే మాట్లాడాలి, మీ కష్టానికి నిలబడాలంటే మేమే నిలబడాలి. అందుకని దయచేసి బాగా ఆలోచించుంది. భాగ్యనగరం పరిధి పెరిగింది, తెలంగాణ జలమండలి పరిధి పెరిగింది, చాలా వరకు మీ ఏరియాలు పెరిగినాయి, బాగా పెరిగింది. హైదరాబాద్ బాగా పెరిగింది. అట్లే మీకు రింగ్ రోడ్ చుట్టూ దాకా ఏరియాలు పెరిగినాయి. పెరిగిన ఏరియాలకి ఉద్యోగులు పెరగాలా తగ్గాలా? పెరగాలా తగ్గాలా? నీకేం మిషన్లు ఇస్తలేదు కదా. హైదరాబాద్ కూర్చొని కట్టుకెళ్తే రింగ్ రోడ్ కూడా నీళ్ళు పోతలేదు కదా. నల్లా పోతుందా? ఎక్కడికక్కడ మీరే పనిచేయాల్సిన అవసరం ఉంది కదా. మరి ఆ రోజు తెలంగాణ జలమండలి ఏర్పాటైన రోజు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రిటైర్ అయినటువంటి దాదాపు 1000 మంది కార్మికుల జాగాలలో ఒక్కరికన్నా రిక్రూట్మెంట్ వచ్చిందాక? ఒక్కరికన్నా వచ్చిందా? మన అసెంబ్లీలో చెప్పింది కదా 90,000 ఉద్యోగాలు ఇస్తారు. తెలంగాణ జలమండలిలో ఒక్క ఉద్యోగం అని వచ్చిందా? ఇచ్చిందా? మరి మీ దగ్గర 1000-1200 మంది రిటైర్డ్ అయింది కదా. మరి 1000 మంది కొత్త ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా? ఎవరికి ఇవ్వాలి? ఈడ పనిచేస్తున్నటువంటి భర్తల్ని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, ఇక్కడ కాంట్రాక్ట్ లో క్యాజువల్ గా పనిచేస్తున్నటువంటి కార్మికులని పర్మనెంట్ చేయాలా వద్దా? చేసిరా? మరి ఈ 8 ఏళ్ళకు ఏం చేసినావు? అడిగితే కోపం వస్తుంది. రేపు వచ్చిగా మమ్మల్ని తింటారు, రోడ్డుకి ఎంత వస్తుందో తింటారు. మరి మీ తిట్లే మాకు దీవెనలు, మీ శాపనార్థాలే మాకు ఆశీర్వచనాలు. బరాబరి మేమే గెలుస్తాం. తెలంగాణ జలమండలి చరిత్రను మారుస్తాం. దానికి కర్త కర్మ క్రియ ఎవరంటే ఈడ కూర్చొని ఎల్లుండి ఓట్లేసేటువంటి మీరు. అందుకని బాగా ఆలోచించుండ్రి. కష్టాలలో మీ తోడున్నాడు, అధికారంలో లేకుండా మీ కష్టాన్ని పంచుకున్నాడు. అవకాశం వచ్చిన రోజు కార్మికులని పర్మనెంట్ చేసినోడు, కార్మికుల కష్టాల కోసం నిలిచినోడు గౌరవనీయులు సతీష్ అన్న. రాంబాబు గారు దేనికోసం నిలుచున్నారు? వాటర్ ట్యాంకర్ల కోసం నిలుచున్నాడు, కమిషన్ల కోసం నిలుచున్నాడు. విజిలెన్స్ వాళ్ళు గట్టిగా పనిచేసి దొంగల్ని దొరకబడితే ఆ విజిలెన్స్ వాళ్ళని బయటికి పంపమని కొట్లాడినాడు రాంబాబు గారు. మరి గాయని కొట్టేస్తారా? మీ పనికి ఉద్యోగ భద్రత కావాలని కొట్లాడేటువంటి త్రిశూలం గుర్తు కొట్టేస్తారా? ఒక్కసారి దయచేసి ఆలోచించమని మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ 3 గంటల నుంచి ఇంతసేపు ఓపికగా ఉన్నటువంటి మా అన్నదమ్ములు అక్కా చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్సుమాంజలు తెలియజేస్తూ 26వ తారీఖులో సాయంత్రం జరిగేటువంటి విజయోత్సవ ర్యాలీలో మళ్ళీ మీరు మేమందరం కలిసి పాల్గొందామని చెప్పి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. కార్మికుల ఐక్యత పోతలే సప్పుడు ఏం దాకా పోవాలి? సప్పుడు ప్రగతి భవన్ దాకా పోవాలి. జర గట్టిగా చెప్పాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. త్రిశూలం గుర్తుకే, త్రిశూలం గుర్తుకే కార్మికుల ఐక్యత. తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్. కార్మికుల ఐక్యత. త్రిశూలం గుర్తుకే, త్రిశూలం గుర్తుకే. జై హింద్, జై భారత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.